భోగి గణపతి పీఠం కాకినాడ నగరంలో స్థానిక సూర్యరావుపేట దూసర్లపూడివారి వీధిలోని ప్రసిద్ధ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 222వ సంకష్టహర చతుర్థి ఉత్సవం నిర్వహించారు. పీఠం ఉపాసకులు రమణరాజు విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ నారాయణ స్వరూపమైన గోమతి చక్రాలతో గణపతికి ప్రత్యేక అర్చనలు చేశారు. గోమతి చక్రాల అర్చనతో ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి, వాస్తు దోషాలు తొలగిపోతాయని చతుర్థి ఉపాసకులు శతనామావళి పారాయణ నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పీఠం మాడవీధుల్లో కాలినడకన నలదిక్కులా ప్రదక్షిణ చేసి అష్టదిక్పాదకులను ఆరాధించారు. అనంతరం సృష్టి ఆరంభంలో చతుర్థి గణపతికి తొలి పూజ చేసిన మంగళాంబిక అమ్మవారి వేప వృక్ష రూపానికి ప్రత్యేక పూజలు జరిపారు. అయ్యా నిన్ను వేడగని పరచులే స్వామి నీదులాలలో పరిదానే పొంగులే అయ్యా నిన్ను దివ్యలింగాయ నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే. వాసునీవై భావమునీవై పలికించేవు నా గొంతులో కోటి రాగాలతో కరములు మోడ్చి స్వరములు పాడితి చేర్పించు నీ సన్నిధిలో. కరములు మోడ్చి స్వరములు పాడితి చేర్పించు నీ సన్నిధిలో. దేవా చేర్పించు నీ సన్నిధిలో. స్వామి ఆలించు గీతం నదిపై వీచే గాలులు పాడి తరించే గీతం మధుర గీతం అయ్యప్ప గీతం స్వామి. పునరపి జననం పునరభిమరణం ఈ కాల చక్రం నీ చేతిలో అంటూ వేడెదను మణికంఠనామమునే మనసాపటి. పరాభవ నామ సంవత్సర ఆషాఢ మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 222వ సంకష్టహర చతుర్థి కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేకించి లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైనటువంటి గోమతి చక్రాలతోటి విశేష పూజా కార్యక్రమాలు ఈ రోజున స్వయంభూ గణపతికి జరుగుతూ ఉన్నాయి.
సంకష్టహర చతుర్థి అనేటువంటి ఉపవాసాన్ని కానీ వ్రత పూజను కానీ ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ఒక్కసారైనా దీన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క ఫలితాలు కూడా ఈ ఒక్క సంకష్టహర చతుర్థి వలన కలుగుతాయి. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో ఈ సంకష్టహర చతుర్థి వేడుకని ప్రతి ఇంటిలోనూ కూడా జరుపుకుంటూ ఉంటారు. అందుకే ప్రపంచవ్యాపితంగా ఆగర్భ శ్రీమంతుల ప్రదేశంగా ఎప్పుడు కూడా ఆ యొక్క ఉత్తర భారత దేశం వర్ధిల్లుతూ ఉంటుంది. మన వైపు భాద్రపద మాస వినాయక చవితికి తప్ప మిగతా రోజుల్లో సంకష్టహర చతుర్థి గురించి, గణపతి గురించి తెలిసినది చాలా తక్కువ. వచ్చే సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఈ యొక్క భాద్రపద మాస ఈ వినాయక చవితి నవరాత్రులు జరుగుతాయి. అవి భాద్రపద మాసం శుక్లపక్షంలో వస్తుంది. ఆ శుక్లపక్షం రోజున చంద్రుని చూసినట్లయితే అపనిందలు కలుగుతాయి. కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. ఈ సంకష్టహర చతుర్థి కృష్ణపక్షంలో వస్తుంది ప్రతి నెలలో కూడా. ఈ కృష్ణపక్షంలో పౌర్ణమి చంద్రుని చూడడం వల్ల జీవితంలో నిత్య వసంతం అనేటువంటిది వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటి విషయాన్ని, దీని యొక్క సారాంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఉపవాస దీక్షలు చేయడం ద్వారాగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క కృపాకటాక్షాలు అందరూ కూడా అందుకోవాలని భోగి గణపతి పీఠం ప్రతి నెల కూడా ఈ యొక్క మాసోత్సవాన్ని ఈ యొక్క చతుర్థి ఉపవాసకులతో నిర్వహిస్తుంది. ఈ చతుర్థి ఉపవాసకులు తెల్లవారుజామునే ఆ యొక్క విఘ్నేశ్వరుడికి దీపారాధనతో బెల్లమొక్క నైవేద్యం పెట్టుకుని అల్పాహారం తయారు చేసుకుని భోగి గణపతి పీఠానికి వచ్చి ఇక్కడ మాడ వీధుల్లో అష్టదిక్పాలకుల సాక్షిగా ఇక్కడ సృష్టి ఆరంభంలో విఘ్నేశ్వరుడికి పసుపు గణపతికి తొలి పూజ చేసినటువంటిది మంగళాంబిక. కాబట్టి ఈ యొక్క పీఠం దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు వృక్షమాతకి మంగళాంబిక పూజలు పూర్తి చేసి అల్పాహారం నివేదించి ఉపవాస దీక్షలు కొనసాగించి సాయంత్రం చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలతోరణాన్ని దర్శించి ఉపవాస దీక్షను విరమించి స్వయం పాకాన్ని అందించడం ద్వారా ఈ చతుర్థి ఉపవాసాన్ని పూర్తి చేసుకుంటారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు రాబోయేటువంటి మాసాల్లో ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఉపవాసాన్ని చేసుకుని క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య సిద్ధిని అందరూ కూడా పొందవలసిందిగా భోగి గణపతి పీఠం మీ అందరినీ కూడా కోరుతోంది.